ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారము అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం అనేది ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. అలాగే సంతానం విషయంలో సంతృప్తికరంగా ఉంటారు ఈ ధనుర్రాశి జాతకులు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వీరు చక్కగానే ముందుకు వెళతారని చెప్పవచ్చును. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. కొత్త విషయాలను నేర్చుకోండి. దైవారాధన మీకు ఈ విషయంలో సహకారాన్ని అందజేస్తుంది. వ్యాపారం విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. వ్యాపారస్తులకు కొంచెం ఈ వారంలో కొంచెం స్లోగానే ఉంటుంది. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కొంతకాలం పోస్ట్‌పోన్ చేసుకోండి, తప్పదు. అలాగే విద్యార్థులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగస్తులకు కొత్త కొత్త ప్రయత్నాలు చేయండి. న్యూ స్కిల్స్‌ని అప్డేట్ చేసుకోండి. కొత్త ఆపర్చునిటీస్‌కై ట్రై చేయండి ధనుర్రాశి జాతకులు. ఈ వారం మొత్తంగా చూసుకుంటే మౌనంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యము ఈ ధనుర్రాశి జాతకులకు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం అనేది ఉండటం వలన జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించుకొని సరైన నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు వెళ్ళకండి. శివారాధన చేయండి. ప్రతి నిత్యం శివారాధన చేయడం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది. శారీరకమైన ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలు ఈ వారము ధనస్సు రాశి జాతకులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రణాళికాబద్ధంగా ఉండండి. తెలిసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం మీ బాధ్యత. శివారాధన చేయండి. శివారాధన మీకు చాలా చక్కటి మేలును కలగజేస్తుంది ఈ వారంలో.